ఏమన్నా అడగమంటే ఇంటి దగ్గర మొదలుపెట్టి స్కూలుకెళ్లేదాకా అడుగుతూనే ఉండేది. ఒక్కోసారి ఎన్ని ప్రశ్నలు వేసేదంటే సమాధానం చెప్పే అవకాశమే ఇచ్చేది కాదు. అయితే పండగ అంటే ఏంటో చెప్పక్క. వినాయక చవితి అంటే వినాయకుడి పుట్టినరోజు. ఆయనకి ఇంకొక పేరు విఘ్నేశ్వరుడు, అంటే విఘ్నాలు తొలగించేవాడని అర్థం. విఘ్నాలు అంటే ఆటంకాలు. ఇప్పుడు మనం ఏదైనా పని మొదలు పెడితే అది మధ్యలో ఆగిపోతే ఎలా ఉంటుంది? అమ్మో, అలా అయితే మళ్ళీ మొదటి నుంచే మొదలు పెట్టాలి. కాబట్టి మొదటిసారి ఏదైనా పని ప్రారంభించేటప్పుడు వినాయకుడికి దండం పెట్టుకొని మొదలు పెడితే మీకు ఏ ఆటంకాలు రావు. అది ఎందుక నాకు మార్కులు తక్కువ వస్తున్నాయి అనుకున్నాను. నేను ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు వినాయకుడికి దండం పెట్టుకోవట్లేదనా?